శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెద్దవులవనపల్లి గ్రామంలో భూ అక్రమాలు వివాదాస్పదంగా మారాయి. గ్రామంలోని సర్వే నెంబర్లు 124, 125 పరిధిలోని సుమారు 30 ఎకరాల భూములు కొంతమంది ఆక్రమించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు ఈ భూములను లబ్ధిదారులకు విక్రయించారని, కానీ అవి వాస్తవానికి చెరువు, గయాల భూములుగా ప్రభుత్వ రికార్డులో ఇప్పటికే నమోదు అయి ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ భూములపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన తరుణంలో ఈ భూ అక్రమాలపై పూర్తి స్థాయి సర్వే జరిపి ఆయా భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లో 125, 126 సర్వే నెంబర్లు అవి యాక్చువల్గా సిరువుగా నమోదు కాబడి ఉన్నాయి ఎస్ఎల్ఆర్లో. అయినప్పటికి కూడాను ఎస్ఎల్ఆర్ కూడా దిద్దుబాట్లు జరిగేవి, కొంతమంది రైతుల పేర్లు వచ్చాయి. అలాగే కాకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు కూడా దాని మీద కొన్ని రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చి మా పేరున ముటేషన్ చేయండి అని అడగడం జరిగింది. అది పర్మనెంట్ రికార్డ్ అయినటువంటి ఎస్ఎల్ఆర్లో చెరువుగా నమోదు కాబడినందున ఇది చేయడానికి అవకాశం లేదని వాళ్ళకి చెప్పడం జరిగింది. తదుపరి దీనికి ఏంటంటే అది చాలా ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్నట్టుంది, 2 ఎకరాలు ఎంత ఉంది కాబట్టి దాని మీద ఒక డీటెయిల్ పూర్తి స్థాయి విచారణ జరిపి ఒక డీటెయిల్ రిపోర్టు కలెక్టర్ గారికి త్రూ ఆర్డీఓ పంపించడం జరుగుతుంది. దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది మొత్తం కూడా సుమారు 30 ఎకరాల వరకు కూడా ఉంటుంది. 30 ఎకరాలు ఉంది. మనకి ఏంటంటే ఒక 2 ఎకరాలకు సంబంధించి ఒక డాక్యుమెంట్ పట్టుకుని వచ్చారు. మిగతాది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి స్థాయిలో జరిపోయాక దానికి ఒక రిపోర్ట్ పంపడం జరుగుతుంది. ఇంచుమించు ఒక 25-20 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జరిగినా కానీ అది పూర్తిగా అది చెరువు కాబట్టి దాంట్లో పట్టాలు ఇవ్వడం కానీ అలాగని ఎవరైనా కొనటం కానీ అమ్మకం కానీ పట్టాలు ఇవ్వడం కూడా చెరువులు ఇవ్వరు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి మేము పూర్తిగా పరిశీలించి దీని మీద ఒక పూర్తి నివేదిక సమర్పించి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారికి ఇచ్చిన ప్రకారంగా తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన అయితే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మీరు ఎంతవరకు దానిపైన చర్యలు తీసుకుంటున్నారు? తప్పకుండా ఇప్పుడు రీసర్వే కూడా స్టార్ట్ అయింది కాబట్టి ప్రజెంట్ దాంట్లో ఆ గ్రామం కూడా రీసర్వే మేము చేస్తాము. రీసర్వేటప్పుడు పూర్తిగా మనకి ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత విస్తీర్ణం ఇలాగ ఎంక్రోచ్మెంట్. దీనిపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్, ఓవర్ టు యూ. అతి విలువగల ఒక 2 చెరువులు, ఈ యొక్క 124, 125 సర్వే నెంబర్లు పెదలవునిపల్లి గ్రామానికి సంబంధించిన చెరువులు గత కొంత ఏళ్ల క్రితం నుంచి కబ్జాకైతే గురయ్యాయి. ఇప్పుడే మనం రెవెన్యూ ఎంఆర్ఓకి అయితే అడిగి తెలుసుకున్నాము. ఆయన కూడా ఇది మా దృష్టిలో ఉంది, ఇది ఎస్ఎల్ఆర్లో కూడా అప్పట్లో కూడా దిద్దేశారని కూడా ఆయన చెప్తున్నారు. అయితే దారుణం ఏంటంటే ఇవి చెరువులు, ఈ యొక్క చెరువు గర్భాలను అయితే పూర్తిగా కూడా మట్టితో కప్పేసి ఈ యొక్క పొలాలను అయితే చేసుకునే పరిస్థితి అయితే చూస్తున్నాము. చూసుకుంటే పూర్తిగా కూడా పెద్దలవునిపల్లి సర్వే నెంబర్ 124, 125 సర్వే నెంబర్లో ఉన్న ఈ సుమారు 30 ఎకరాల 2 చెరువులను అయితే కూడా పూర్తిగా కూడా ఇటు చూసుకుంటే కూడా ఆల్రెడీ ఒక భవనము, ఒక విల్లా లాగా అయితే నిర్మించుకోవడం జరిగింది. ఒక భవనం చూసుకుంటే ఇటు తోట అంతా కూడాను పెట్టుకోవడం కూడా జరిగింది. ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వంలోనే దారుణంగా కూడా ఇది ఇలా తయారు చేసుకున్నారని కూడా మనకు తెలుస్తుంది. ఇటు చూసుకుంటే పూర్తిగా కూడా ఎటు చూసినా కూడా ఇదంతా కూడా చూసుకుంటే ఇదంతా కూడా పూర్తిగా కూడా ప్రభుత్వ భూమి ఆధీనంలో ఉంటున్న చెరువులు అని కూడా మనకి ఎంఆర్ఓ అయితే చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇది సుమారు 30 ఎకరాలు ఉంటున్న ఇది పూర్తిగా కూడా చెరువే అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది చూసుకుంటే పూర్తిగా కూడా చెరువుల ఈ ఆకారాన్ని మార్చేసి పూర్తిగా కూడా అసైన్డ్ ల్యాండ్